ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇది ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ మాట. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. చాలా లేట్గా చెప్తున్నాను కదా. ఆ రోజు ఇండిపెండెన్స్ డే అన్నమాట. స్కూల్లో పాపకి ప్రోగ్రామ్ ఉంది. 7:30కి తను వెళ్ళిపోతాను అన్నది. అందుకని కొంచెం దోస ముద్ద అయితే ఇంట్లో ఉంది. అదే ఒక 2 దోసలు వేసి ఇచ్చేసాను అనుకోండి, తను తినేసి వెళ్ళిపోతుంది. వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకు వాళ్ళకి కొంచెం ఫుల్గా ఉంటుంది కదా. ఇలాగ 2 దోసలు, తర్వాత కొంచెం వాటరు, నెక్స్ట్ ఏంటంటే దోసలు తినేసి రాగి జావ కూడా చేశాను. అది కూడా తాగేసి వెళ్ళిపోతుంది అన్నమాట. కొంచెం వాటర్ని కొంచెం బ్రేక్ ఏమైనా పెడతాను. 11 అలాగ అయిపోద్ది అన్నమాట వచ్చేసి. తర్వాత నేను కొంచెం పనులన్నీ చేసుకొని నేను కూడా వెళ్తాను. నేను మా వారు కూడా వెళ్తాము ఆ ప్రోగ్రాం చూడటానికి. నెక్స్ట్ డేవే వరలక్ష్మి వ్రతం కదా, అవన్నీ కొన్ని పూజ పనులు అవన్నీ ఉంటాయి కదా, కొంచెం కడుక్కోవడాలు అంటే కొంచెం దేవుడి సామాన్లు అవి ఉన్నాయి, అవన్నీ చేసుకొని కొంచెం వెళ్తానమాట. ఇప్పుడైతే టైం అయితే 7 అయింది. ఇలా దోశలు అయితే పోసేస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి దోశలు అయితే, చాలా బాగున్నాయి. ఇది ఏంటంటే కొంచెం దీనిలో గోధుమ పిండి కూడా కలిపానమాట. అంటే మినప దోశ కొంచెం తక్కువైంది, అందుకని దానిలో కొంచెం గోధుమ పిండి కలిపినా కూడా బాగానే వస్తున్నాయండి దోశలు. ఇలా దోశలు అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత ఇలాగ పాప తినేసి తను బయలుదేరిపోతుంది. తన డ్యాన్స్ డ్రెస్ మాట, డ్యాన్స్లో ఉంది పాప. ఇలాగా డ్రెస్ బ్లాక్ జీన్ అండ్ వైట్ లోపల షర్ట్, టీ షర్ట్, మీదన ఇలా జర్కిన్ లాంటి కోట్ మాట. ఈ కోట్ నేను మీషోలో తెప్పించానమాట. అందరు ఇదే వేసుకున్నారు. ఈ కోట్ మాట మీషోలో తెప్పించారు. చాలా బాగుంది. ఈ డ్యాన్స్కే కాదు, తర్వాత వస్తుంది చలికాలం కదా, అప్పుడు కూడా వాడచ్చు. తనకి బాయ్ చెప్పేసి నేను కొంచెం పనులు చేసుకొని మేము కూడా బయలుదేరుతున్నామండి ఇప్పుడు. లక్కీగా మేము వెళ్ళేసరికి అయిపోయి అన్ని ప్రోగ్రామ్స్. పాపది ఒక్కటే డ్యాన్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకు గబగబా వచ్చి వీడియో తీశాను. ఏంటంటే ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులన్నీ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. పాపది డ్యాన్స్ టైంకి వచ్చామట. ఇదే లాస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. అన్నీ అయిపోయి అప్పటికి. అదిగోటి పాప అయితే డ్యాన్స్ చేస్తుంది. ఒక 40 మంది ఎంతమందో ఉన్నారు. అందరూ 6th, 7th, 8th వరకు మాట అందరూ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. తర్వాత వచ్చేసాం, పాపను పట్టుకొని వచ్చేసాం. మధ్యాహ్నం లంచ్కి అయితే ఆనపకాయ పప్పు. వెళ్ళే ముందే నేను పప్పు ఉడకపెట్టేసి వెళ్ళిపోయానమాట. వచ్చాక ఆనపకాయ, తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఇలాగ ఆనపకాయ పప్పు అయితే సింపుల్గా అయిపోతుంది అని చెప్పి చేసేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు తొందర చేసామంటే కొంచెం పొయ్యి అది క్లీన్ చేసుకోవచ్చు కదా, తొందరగా పని అయిపోతుంది. మళ్ళీ ఇంకా రేపంతా ఫుల్ బిజీగా ఉంటుంది కదండి. శుక్రవారం నెక్స్ట్ డే కదా, కొంచెం బిజీగా అవన్నీ ఉంటాయి. ఇలాగైతే ఆనపకాయ పప్పు అయితే చేశాను. అసలు యాక్చువల్లీ నేను ఆనపకాయ పప్పు ఎలా చేస్తానంటే, పోపు వేస్తాను కళాయిలో. పోపు వేసి ఆనపకాయ అందులో వేసి కొంచెం ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి అది పప్పులో కలుపుతాను. ఈరోజు మరి టైం చాలలేదు, కొంచెం టైర్డ్గా కూడా అనిపిస్తుంది అని చెప్పి పప్పు వేసి దానిలో ఆనపకాయ కూడా వేసేసి, పప్పు ఉడికిపోయింది, దానిలో ఆనపకాయ వేసేసి పసుపు, ఉప్పు అన్నీ వేసేసి వదిలిపెట్టేసాను అనమాట. తర్వాత అయిపోయింది. ఒక 5 minutes తర్వాత తీసాను, పోపు కూడా వేసాను, అయిపోయింది, రెడీ అయిపోయింది. ఆనపకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. మార్నింగ్ కొంచెం తొందరగా లేచిపోయాను, అంటే పాప వెళ్ళడం కదా, అందుకని తొందరగా లేచిపోయాను. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. పిల్లలకు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తేవడం అది ఏమీ లేదు.
తర్వాత ఇది ఈవినింగు బాబు కోసం వాళ్ళ పిన్ని అంటే మా పిన్ని కూతురు మాట తను రాఖీ పంపించింది, అమెజాన్ నుంచి పంపించింది, గిఫ్ట్ వచ్చిందన్నమాట రాఖీ కోసం అని చెప్పి ఆ రోజే వచ్చింది, 15ని వచ్చిందన్నమాట. చాలా బాగుందండి. ఇది ఈవినింగ్ వచ్చిందన్నమాట, 4 ఆ టైం అప్పుడు వచ్చింది. ఒక కప్ వచ్చింది, నెక్స్ట్ ఏంటంటే ఒక రాఖీ వచ్చిందన్నమాట. చాలా బాగుందండి గిఫ్ట్ అయితే. హైదరాబాద్ నుంచి పంపించిందన్నమాట. అది వాడు తీస్తానని చెప్పి అంటున్నాడు, అందుకే అంతసేపు అవుతుంది. తర్వాత నేను తీసానమాట. దీని మీద ఇద్దరు అన్న చెల్లి అక్క తమ్ముడు ఒక అబ్బాయి అమ్మాయి అన్నమాట రాఖీ కడుతున్నట్టు, వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతున్నట్టు బొమ్మగా ఒక కార్టూన్ బొమ్మ ఉంది బాక్స్ మీద అయితే. ఇలా తీసాం. మొదటైతే ఒక గిఫ్ట్ కార్డ్ అయితే వచ్చిందన్నమాట దీనిలోని. అందుకోటి ఇలాగైతే ఒక కార్డు ఉంది, దీని మీద ఒక చిన్న కొటేషన్ అయితే ఉంది. అందుకోటి ఇలాగైతే ఒక కొటేషన్ కార్డ్ లాగా ఉంది రాఖీ గురించి, నో మ్యాటర్ హౌ అని అలాగా ఉన్నది ఒక చిన్న కొటేషన్ అయితే. మీదన రాఖీ బొమ్మ అయితే ఉంది. వెనక్కి అయితే ఇలాగ మై స్వీట్ బ్రో అని రాస్తుంది, ఇలాగైతే ఉందన్నమాట. తర్వాత బాగా ప్యాక్ అయ్యి అయితే వచ్చిందండి. ఇలాగ లోపల కూడా ఒక చిన్న కొటేషన్ లాగా ఉంది కార్డ్లోనే. ఇప్పుడు కామన్ అయిపోయింది కదండి ఇలాగా గిఫ్ట్ కార్డ్స్ అది ఉండడం అదిని. చాలా థ్యాంక్ యూ లీనా, నువ్వు పంపించినందుకు. ఓకేనా, ఈ వీడియో ద్వారా చెప్తున్నాను, చాలా థ్యాంక్ యూ. మా పిన్ని కూతురు అండి, తను పంపించింది. ఇలాగ అక్షింతలు, గంధం, కుంకుమ అన్నీ ఉన్నాయి, అదొకటి ఉంది. తర్వాత ఇది రాఖీలోని బైక్ ఉందన్నమాట, చిన్నది, బాగుందా, ఇది రాఖీ. తర్వాత కప్ అని మగ్ ఇందులోనే పాలు తాగడానికి అది బాగుంటుంది మగ్. సూపర్ బ్రో అని ఉంది ఈ మగ్ అయితే. ఇది నేను దానికి పంపించానండి, ఇంకా వెళ్ళిందో లేదో. దానికి సేమ్ అంటే ఇలాంటిది కాదు, ఒక మగ్గే పంపించాను దానికి కూడా. అంటే దానికి ఒక కొడుకు కూతురు ఉన్నారన్నమాట, అంతే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో